హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పరిపాలన గద్దెదింపడంలో ప్రజలంతా ఏకస్తులై వారు అఖిలంగా పనిచేసి తెలుగుదేశం పార్టీని ఘనమైన మెజార్టీతో గెలిపించారు. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా మంత్రులతో సహా ప్రమాణ స్వీకారాలు చేసుకోవడం జరిగింది. ఆ తంతు ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఒక 3 days 4 days బ్యాక్ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రమాణ స్వీకార ఘట్టాలు కూడా ప్రతి ఎంపీలవి అయిపోయిన తర్వాత మొదటి సెషన్ కూడా అయిపోయింది. గవర్నమెంట్ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు. ఈ దేశాన్ని ఏ విధంగా నడిపించాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అంతేకాక నేను చెప్పేది ఏమంటే వాస్తవంగా రాష్ట్రంలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వం ఎంత ఎమర్జెన్సో దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా మనకు అలయన్స్లో భాగంగా పైన గవర్నమెంట్ వచ్చింది. ఈ ఇద్దరి యొక్క సహాయ సహకారాలతో మన రాష్ట్రం అభివృద్ధి దశలో నడుస్తుంది. ఆశాభావంతో ఫుల్గా ఉన్నాం మేము. ఎందుకంటే మన జరిగిన సంఘటన 2-3 days బ్యాక్ చంద్రబాబు గారు ఆ పార్లమెంట్ సెషన్ అయిపోతేనే రాష్ట్రం యొక్క బాగోగుల కోసం ఢిల్లీ రావడం జరిగింది. అందులో భాగంగా మేము చంద్రబాబు గారితో ప్రయాణించడం జరిగింది. అందులో ప్రతి శాఖను ఏ శాఖను వదిలిపెట్టారు చంద్రబాబు గారు కూర్చొని దగ్గరుండి ఆయన అడిగే విధానం అయితేనేమి ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలనో ఆయన దగ్గరుండి కల్లారా చూశారు. ఆయన పడే తపన మన కుటుంబంలో మన కుటుంబ అభివృద్ధి కూడా అంత తపన పడం, ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం అంత తపన పడి ప్రతి శాఖను సమర్థించి వాళ్ళంతా వాళ్ళ అన్ని ఫైల్ పెట్టేసి ఈ రాష్ట్రానికి నాకు ఇవి కావాలని చెప్పేసి కమాండింగ్తో మన అవసరం కూడా చాలా నీడు ఉంది. కాబట్టి ఈ టైంలోనే మనం రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలని చెప్పి అమరావతి విషయాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి అమరావతి విషయంలో గంటన్నర సేపు ఆయన అన్ని విషయాలు చర్చించడం. అన్ని చంద్రబాబు గారు ఏ సమస్యలు అయితే లిస్ట్ అవుట్ చేసి పెట్టారో మ్యాక్సిమం సానుకూలంగా అవతల నుంచి కూడా రిప్లై రావడం జరిగింది. అంతేగాక మేము కూడా ఒక ఎంపీగా ఈ పంచలింగాల నుంచి నేను ఇక్కడి నుంచి ఈ కర్నూలు పార్లమెంట్ నుంచి ఎలక్ట్ అయ్యాను కాబట్టి నా స్వగ్రామానికి ఆనుకున్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మొట్టమొదటి నేను కూడా చంద్రబాబు గారు ఏ విధంగా రాష్ట్ర హక్కుల కోసం ఆయన అప్లికేషన్ పెట్టారో నేను కూడా ఈ పంచలింగాల రావు ఉన్నాయి కాబట్టి రైల్వే వర్క్షాప్ విషయంలో మొట్టమొదటి అప్లికేషన్ నా లెటర్ హెడ్ మీద మొట్టమొదటి అదే నేను రూపకల్పన చేసి సహాయ మంత్రి సోమన్న గారు తినేమి ఇంకో సహాయ మంత్రి తినేమి చైర్మన్ గారు తినేమి ప్రతి ఒక్కరిని కలిసి చాలాసేపు మాట్లాడితే వాళ్ళు కూడా సోమన్న గారు కర్ణాటక సహాయ మంత్రి ఆయన అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు పిలిపించి ఎంతవరకు ఉందని చెప్పి షార్ట్ అవుట్ చేయండి అని చెప్పేసి అప్డేట్ చేయాలని చెప్పేసి కూడా సార్ వాళ్ళకు ఆంక్షలు విధించడం జరిగింది. కాబట్టి నన్ను మళ్ళీ 2వ సెషన్లో రమ్మన్నారు. కాబట్టి నేను పోయిన తర్వాత దగ్గరుండి ఆ వర్షాలను ఏది ఏమైనా కూడా ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి 5,000 మందికి ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అయితే నేను కంప్లీట్ చేసే బాధ్యత చెప్పి తెలియజేస్తున్నాను. అంతేగాక 2వ లెటర్ హెడ్ నేను ఏం పెట్టానంటే బళ్ళారి చౌరస్తా నుంచి బళ్ళారి వరకు మనకు 4 వే కావాలని చెప్పేసి దాని విషయంలో 2వ జేపీ నడ్డా సార్ గారిని రావడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో ఇట్లా మన జిల్లాను చాలా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.